హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అయితే అడ్మిషన్స్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ రకమైన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఏజ్ గ్రూప్ ఎంతవరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీంట్లో రిజర్వేషన్ ప్రకారం అడ్మిషన్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒక క్లాసుకు గాను 40 సీట్ల వరకు మాత్రమే వేకెన్సీ అనేది ఉంటుంది. మొదటగా కేంద్రంలో పనిచేసేటటువంటి ఉద్యోగుల పిల్లలకు, అలాగే డిఆర్డిఓలో పనిచేసేటటువంటి ఉద్యోగుల పిల్లలకు మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే రిజర్వేషన్లు తీసుకుంటుంది. దీని యొక్క లాస్ట్